తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుండ్లు గ్రామంలో పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ ఎంపీ నెలవల్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పెద్దలు గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఏ విధంగా వాగ్దానం చేశారో మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నెలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను తెలియజేశారు. అంతేకాదు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయల పెన్షన్ ఈ రోజు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏదేమైనా ఒక పరిపాలనా అధ్యక్షుడిని పేదలంటే ఇష్టపడే వ్యక్తిని ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు గన్నం సేవా ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ రూరల్ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ రెడ్డి, చిట్టేటి చెంచయ్య, ఎంపీడీఓ ప్రేమరాజ్, టీడీపీ కార్యకర్తలు మరియు పెన్షన్దారులు పాల్గొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా 4,000 రూపాయలు అధికారంలో రాగానే 4,000 రూపాయలు ప్లస్ 3 నెలల బకాయిలు 3,000 కలిపి 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నాయుడుపేట రూరల్ మండలం పండ్లూరు పంచాయతీలో మన చిట్టేటి చెంచయ్య గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు ఈ గ్రామానికి ఇచ్చేశారు. మధుసూదన్ రెడ్డి గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా పెళ్లకూర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చైతన్య కృష్ణారెడ్డి గారికి మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొనింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వాగ్దానంగా ఏ విధంగా అయితే తెలియజేశాడు, మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకి 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి నానోడు తెలియజేశాడు. అంతేకాదు జూలై మాసం నుంచే కాదు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3 మాసాలకి ఒక్కొక్క నెలకి 1,000 రూపాయల చొప్పున దాన్ని కూడా కల్పిస్తామన్నాడు. తను ఏ విధంగా అయితే మాట చెప్పాడో ఈరోజు అధికారుల ద్వారా రాష్ట్రం మొత్తం మీద 65,31,000 పింఛన్లు 7,000 రూపాయల చొప్పున మరి పెన్షన్దారులకి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దివాళాతనంగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందో రాష్ట్ర ప్రజలందరూ